హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ బాస్, ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ స్మాక్ డౌన్ ఉండే. ఎందుకంటే ఈరోజు స్మాక్ డౌన్లో ఫైనలీ మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ అంటే మన ఏఓపి ఈరోజు రిటర్న్ చేసినారు. అండ్ మీద కూడా తెలుసు, ఈరోజు స్మాక్ డౌన్ కోసం మన ది వైపర్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ ఏజే స్టైల్స్ వర్సెస్ ఎల్ నైట్ మధ్యలో ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఆల్రెడీ అడ్వర్టైజ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ జరిగినప్పుడు బాస్ మన రోమన్ రేన్స్ బి ఈ మ్యాచ్ మధ్యలో అంటే ఇన్వాల్వ్ అయిపోయినారు. అండ్ అంటే మన రోమన్ రేన్స్ ర్యాండీ ఆర్టన్ పైన, ఏజే స్టైల్స్ పైన అండ్ ఎల్ నైట్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. సో బాస్, ఈరోజు స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్ లో ఉన్నాయి అక్కడ బ్యాక్ స్టేజ్ అండ్ స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్ పార్కింగ్ లో కార్ వచ్చింది. అండ్ ఆ కార్ వెళ్ళి బయటికి మన పాల్ హేమన్ అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వచ్చినారు. సో అప్పుడే మన కైలా అంటే ఒక ఇంటర్వ్యూ తీసుకుని ట్రై చేసింది రోమన్ రేన్స్. అంటే మన రోమన్ రేన్స్ రియాక్షన్ కోసం ట్రై చేసింది అనమాట. సో రోమన్ రేన్స్ అడిగింది, అంటే రీసెంట్లీ రాలో ద రాక్ వచ్చి మీ గురించి మాట్లాడినాడు, సో దీనిపైన మీ రియాక్షన్ ఏందని అడిగినప్పుడు రోమన్ రేన్స్ జస్ట్ నవ్వినారు. అంటే ఏం రియాక్షన్, జస్ట్ నవ్వినారు. అంటే నవ్వి ఎక్కిరిచినారు అన్నమాట. అంటే ఇంతకుముందు ఒక ఇమోజీ పెట్టి ఎక్కిరిచినారు. అండ్ ఈరోజు ఏమో నవ్వినారు, రోమన్ రేన్స్ నవ్వి ద రాక్ ఎక్కిరిచేసినారు. అండ్ మన పాల్ హేమన్ బి నవ్వినారు, అంతే మాట్లాడలేదు. అండ్ ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మన స్మాక్ డౌన్ షో అఫీషియల్ స్టార్ట్ అయిపోయిందండి. మన స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే మనకి కెవిన్ ఓవెన్స్ వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మధ్యలో ఒక మంచి ఫైనల్స్ మ్యాచ్. అంటే మనకి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ ఒక టోర్నమెంట్ మనకి చూడడానికి దొరికింది కదా. సో దాని ఒక ఫైనల్స్ మ్యాచ్ ఉండే అనమాట, కెవిన్ ఓవెన్స్ వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మధ్యలో. అండ్ మన శాంటోస్ ఎస్కోబార్తో పాటు మన హంబెర్తో అండ్ మన గార్దాబ్ వచ్చినారు. అండ్ అప్పుడక్కడ ఏమైందంటే ఇక్కడ రింగ్ సైడ్ మన ఎల్డబ్ల్యూ మెంబర్ వచ్చి అటాక్ చేసినారు మన హంబెర్తో అండ్ గార్దాబ్ పైన. అండ్ వాళ్ళు అటాక్ చేసేసి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. అండ్ అంతేకాదు ఈరోజు మన లోగన్ పాల్ వచ్చినారు. ఎస్ గైస్, మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్ వచ్చినారు. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అంటే కెవిన్ ఓవెన్స్ వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మ్యాచ్ మధ్యలో మన లోగన్ పాల్ కామెంటరీ చేసినారు. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు ఫ్యాన్స్ మాత్రం చాలా గలీజ్గా ఆడుకున్నారు లోగన్ పాల్తో. ఎందుకంటే అక్కడ మ్యాచ్ జరుగుతాయి, మ్యాచ్ మధ్యలో మన లోగన్ పాల్ కామెంటరీ చేస్తున్నారు, అంత బాగానే. కానీ ఒకటిసారి ఫ్యాన్స్ అందరూ లోగన్ పాల్ సక్స్ అని కామెంట్ అంటే వాళ్ళు చాంట్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చాంట్ చేస్తున్నారు, తిడుతున్నారు అన్నమాట లోగన్ పాల్కి. సో లోగన్ పాల్కి మధ్య చాలా కోపంగా వచ్చింది. అండ్ బాస్, అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో అంటే కెవిన్ ఓవెన్స్ వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన కెవిన్ ఓవెన్స్. సో దీని అర్థం ఏంటంటే మన లోగన్ పాల్ అపోనెంట్ ఇంకెవరో కాదు, కెవిన్ ఓవెన్స్ ఫర్ రాయల్ రంబల్. ఎస్ గైస్, మనకి రాయల్ రంబల్లో లోగన్ పాల్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. ఓకే అండ్ బాస్, అంతేగా దాని తర్వాత లోగన్ పాల్ ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్కిరిచినారు, కెవిన్ ఓవెన్స్ ఎక్కిరిచినారు. అండ్ లోగన్ పాల్ ఏమని చెప్పినారంటే, హే కెవిన్ ఓవెన్స్, కంగ్రాచులేషన్స్, ఎందుకంటే నువ్వు ఈ మ్యాచ్ గెలిచినావు. అండ్ ఇప్పుడు నువ్వు నా అపోనెంట్ ఫర్ రాయల్ రంబల్. అండ్ నేను ఒక గ్రేటెస్ట్ ఛాంపియన్, నేను ఒక గ్రేటెస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ని. అంటే నాకు 62 days కంప్లీట్ అయిపోయినాయి అని. అంటే మన లోగన్ పాల్కి 62 days కంప్లీట్ అయినాయి అంట. అంటే ఒక్కసారి టైటిల్ డిఫెండ్ చేయలేదు, బట్ చాలా గొప్ప మాట్లాడుతున్నారు లోగన్ పాల్. అండ్ బాస్, అంతేకాదు లోగన్ పాల్ ఎక్కిరిచిన అంటే కెనడియన్ ఎప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ గెలిచిండు, అసలు గెలిస్తే ఎట్లుంటాయి అంటే మొత్తం గెలుచుకుంటే కొంచెం ఎక్కిరిస్తూ ఉంటారు. సో అప్పుడే కెవిన్ ఓవెన్స్ ఒక జబర్దస్త్ నాకౌట్ పంచ్ ఇచ్చేసినారు మన లోగన్ పాల్ కి. ఎస్ గాయ్స్, ఒక సాలిడ్ పంచ్ కొట్టేసినారు మన లోగన్ పాల్ కి. సో అప్పుడు మన లోగన్ పాల్ నాకౌట్ అయిపోయినారు. అండ్ బాస్, ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అంటే ఇలా చిన్న ఫైట్ ఇలా బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్ లో ఎంటర్ అయిపోయింది మన ది ఆల్మైటీ బాబీ లాస్లీ అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్. అండ్ బాస్, రింగ్ లో వచ్చిన తర్వాత మన బాబీ లాస్లీ ఏమని చెప్పినారంటే, చూడండి ఈ 2023 సంవత్సరం మాకోసం అంతా మంచిగా ఏం లేకుండే. అంటే మేము కష్టపడలేని కాదు, మేము కష్టపడ్డాం, బట్ మనకి అంటే మాకు అంత రిజల్ట్ ఏం దొరకలేదు. సో అందుకనే ఈ 2024లో మేము అస్సలు సైడ్ కూసాము, మేము చాలా కష్టపడతాము అండ్ మాకు కావాల్సింది మేము సంపాదించుకుంటాం అని మన బాబీ లాస్లీ చెప్పినారు. కానీ 2023లో ఒకటి మాత్రం
చాలా మంచి జరిగింది. అండ్ అది ఏంటంటే ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అది కలిసిపోయినారు. సో నిజంగా చాలా జబర్దస్త్ ట్యాగ్ టీమ్ కొంచెం గొప్ప మాట్లాడినారు మన ది ఆల్మైటీ బాబీ లాష్లీ. అండ్ దాని తర్వాత ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మాట్లాడినారు, హే బాబీ లాష్లీ మాట్లాడుతున్నారు, సో కొంచెం రెస్పెక్ట్ అని చెప్పినారు. అండ్ అప్పుడే అందరూ అంటే బాబీ బాబీ అని చాంట్ చేసినారు. సో అప్పుడే మన బాబీ లాష్లీ ఒక అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే ఈ 2024లో నేను మళ్ళొకసారి టాప్లో వస్తాను, నేను మళ్ళొకసారి నేను ఆల్మైటీ అయిపోతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నా. అండ్ అది ఏంటంటే నేను 2024 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో అడుగు పెడుతున్నానని మన ది ఆల్మైటీ బాబీ లాష్లీ చెప్పినారు. ఎస్ గైస్, మన బాబీ లాష్లీ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే మన బాబీ లాష్లీ 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో అడుగు పెడుతున్నారంట. సో అనౌన్స్మెంట్ చేయగానే అంటే మన స్ట్రీట్ ప్రాఫిట్స్ మన జడ్జ్మెంట్ డేకి వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ వాళ్ళు ఏమని చెప్పినారంటే ఇంకెంతకాలం మీరు రాలోనే ఉంటారు, అంటే మాకు ట్యాగ్ టీమ్ టైటిల్స్ కావాలి, అర్థమైందా జడ్జ్మెంట్ డే అని ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వార్నింగ్ ఇచ్చేసినారు మన జడ్జ్మెంట్ డేకి. అంత బాగుండే బాస్, కానీ అంతలోనే అక్కడ లైట్స్ ఆఫ్ అయ్యాయి. అండ్ మన అక్కడ స్క్రీన్ సైడ్ మనకి మన క్యారెన్ క్రాస్, స్కార్లెట్ వీళ్ళు కనిపించినారు. అండ్ బాస్ అంతేకాదు మన ఏఓపి ఎంకెల్ నుంచి వచ్చి అటాక్ చేసినారు మన బాబీ లాష్లీ అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ పైన. ఎస్ గైస్, నేను ముందే చెప్పినాను మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ రిటర్న్ చేస్తాను చెప్పిన ఫైనల్ ఆ రూమర్ నిజమైంది. అండ్ ఈ రోజు స్మాక్ డౌన్ లో మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ అంటే ఏఓపి రిటర్న్ చేసినారు. అండ్ వాళ్ళు రింగ్ లో అటాక్ చేసినారు మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ బాబీ లాష్లీ పైన. సో అప్పుడు మన క్యారెన్ క్రాస్ రింగ్ సైడ్ వచ్చేసినారు. క్యారెన్ క్రాస్ బాబీ లాష్లీ పైన అటాక్ చేసినారు. రింగ్ లో వచ్చి అటాక్ చేసినారు. రింగ్ లో వచ్చి మన బాబీ లాష్లీ పైన మరోసారి అటాక్ చేసినారు. సో నిజంగా చాలా జబర్దస్త్ స్టేట్మెంట్ ఇచ్చేసినారు మన క్యారెన్ క్రాస్ అండ్ మన ఏఓపి. సో నిజంగా ఇప్పుడు ఒక జబర్దస్త్ ఫ్యాక్షన్ అంటే ఒక న్యూ ఫ్యాక్షన్ వచ్చేసింది. అండ్ వాళ్ళు అంటే మన బాబీ లాష్లీ అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్ ఆల్రెడీ ఒక హీల్ సూపర్ స్టార్స్, బట్ అంటే మన ఏఓపి అండ్ మన క్యారెన్ క్రాస్ హీల్ సూపర్ స్టార్స్, ఒక హీల్ సూపర్ స్టార్ ఇంకో హీల్ ట్యాగ్ టీమ్ కి టార్గెట్ చేసినారు. సో నిజంగా చాలా జబర్దస్త్ అనిపించింది. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన ఇయో స్కై వర్సెస్ మన మిషన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానుండే అండ్ మన మిషన్ బాగానే టక్కర్ ఇచ్చాయన్నమాట ఇయో స్కైకి. కానీ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఇయో స్కై. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన ఇయో స్కై. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మనకి మన ఇయో స్కై అంటే మన ఆస్కా, కైరీ సేన్, డకోటా కాయ్ అండ్ బేలీ కనిపించినారు. అండ్ వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు అనమాట. అంటే మన ఆస్కా అండ్ కైరీ సేన్ అంట మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్ గెలుస్తారంట. అండ్ మన ఉమెన్స్ ఛాంపియన్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ మన ఇయో స్కై ఉంటుంది. అండ్ మన బేలీ ఏమో రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిచి 30 ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిచి అంట రియా రిప్లీతో పాటిస్తాను ఇలా మాట్లాడుతుంటారు. సో అప్పుడు అక్కడ బియాంకా వచ్చింది. బియాంకా ప్లేయర్ వచ్చి ఏమని చెప్పి అంటే నేను గెలుస్తాను 30 ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ సెకండ్ టైం నేను గెలుస్తాను అండ్ నేను ఫైట్ చేస్తాను ఇయో స్కైతో. అండ్ నేను ఇయో స్కైతో రెసల్మేనియాలో ఫైట్ చేసి ఇయో స్కైకి ఓడిపించి ఇయో స్కైది టైటిల్ రైన్ నేను ఎండ్ చేస్తానని మన బియాంకా బెలర్ చెప్పింది. అండ్ బాస్ అంతేకాదు అంటే అప్పుడు వాళ్ళు ఏమని చెప్పినా అంటే మన బేలీకి చూసుకోమని చెప్పినారు బియాంకా బెలర్. అందుకే నెక్స్ట్ వీక్ కోసం ఇలా మ్యాచ్ అంటే నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం బేలీ వర్సెస్ బియాంకా బెలర్ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన పాల్ హేమన్ యొక్క ఇంటర్వ్యూ చూడడానికి దొరికి. అండ్ మన పాల్ హేమన్ కి క్వశ్చన్ అడిగినారు. అంటే రీసెంట్లీ రాలో ద రాక్ వచ్చి అంటే రోమన్ రేన్స్ గురించి మాట్లాడినాడు. సో దీనిపైన మీరు రియాక్షన్ ఏంటని అడిగినప్పుడు మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే చూడండి ద రాక్ రోమన్ రేన్స్ జోలికి వచ్చినాడు రీసెంట్లీ రాలో అండ్ అంటే హెడ్ ఆఫ్ ద టేబుల్ పైన కూర్చుంటాడని చెప్పినాడు. సో చూడండి ఇప్పుడు హెడ్ ఆఫ్ ద టేబుల్ పైన కూర్చోవాలంటే మీరు డిన్నర్కి ఇన్వైట్ ఉండాలి, అర్థమైంది. అంటే ద రాక్కి మేము డిన్నర్కి ఇన్వైట్ చేయాలి. బట్ ఇక్కడ సీన్ ఏంటంటే మేము ద రాక్కి అసలు ఐలాండ్ ఆఫ్ రెలవెన్స్ అసలు మేము ఇన్వైటే చేయలేదు, అర్థమైందా. అండ్ రాక్ సేమ్ అందరిలాగానే అంటే అందరు కావాలని రోమన్ రేన్స్ జోలికి వస్తారు ఫేమస్ కానికి, స్పాట్ లైట్ రానికి. సో అందుకనే ద రాక్ కావాలనే రోమన్ రేన్స్ కి జోలికి వస్తున్నాడు. ఎందుకంటే స్పాట్ లైట్ లో రానికి కొంచెం ఇంకెక్కువ ఫేమస్ కానికి అంటే మన ద రాక్ రోమన్ రేన్స్ జోలికి వస్తున్నాడు అని పాల్ హేమన్ చెప్పినారు. అండ్ అంతేకాదు పాల్ హేమన్ ఏమన్నారంటే చూడండి ఇప్పుడు రోమన్ రేన్స్ ఏదైనా మ్యాచ్ గెలవంగానే జాన్ సీనా వచ్చేస్తాడు రోమన్ రేన్స్ జోలికి. అండ్ ఒకవేళ రోమన్ రేన్స్ ఇంకో మ్యాచ్ గెలవంగానే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చేస్తాడు. అండ్ రీసెంట్లీ మన రోమన్ రేన్స్ రెసల్మేనియాలో కోడి రోడ్స్ కి ఓడిపించినారు. అండ్ దాని తర్వాత అంటే అయినా కోడి రోడ్స్ ఆ పిచ్చి స్టోరీ గురించి మాట్లాడుతున్నాడు అని మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ మన కోడి రోడ్స్ స్టోరీ అంటే గుర్తొచ్చింది వీళ్ళు ఎవరెవరు మన కోడి రోడ్స్ స్టోరీ అంటే పర్సనల్ సపరేట్గా ఒక వీడియో చేసినా అనే మాట నిన్న ఒక మంచి వీడియో చేసినాను. సో వీళ్ళు ఎవరెవరు మన
కోడి రోడ్స్ స్టోరీ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ ఆ వీడియో చూడండి. నేను ఆ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను. ఓకే, సో మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే కోడి రోడ్స్ ఎప్పుడు ఆ స్టోరీ గురించి మాట్లాడుతున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సీఎం పంక్ రిటర్న్ చేసినాడు 10 సంవత్సరాల తర్వాత సీఎం పంక్ WWE వచ్చినాడు. అండ్ వచ్చి అంటే మీకు ఎంత గుర్తుండొచ్చు, మన సీఎం పంక్ వచ్చి స్మాక్ డౌన్ రోమన్ రైన్స్ గురించి అంటే మాట్లాడినారు కదా. సో అదే చెప్పినారనే మాట మన పాల్ హేమన్. సో సీఎం పంక్ వచ్చేసినాడు, రోమన్ రైన్స్ జోలికి వచ్చినాడు. అండ్ సీఎం పంక్ ఏంటంటే ఒరిజినల్ పాల్ హేమన్ గాయ్ అంట. సో కావచ్చు అంటే పాల్ హేమన్ ఆ టైంలో అడ్వకేట్ ఉండేస్తాను, అడ్వకేట్ గాయ్ కావచ్చు. బట్ నేను ఇప్పుడు అడ్వకేట్ని కాదు, నేను ఇంకా అప్గ్రేడ్ అయిపోయినా. అండ్ ఇప్పుడు నేను ఒక వాయిస్ మ్యాన్ని, అర్థమైందా అని మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ అంతేకాదు పాల్ హేమన్ ఏమన్నారు అంటే మన ర్యాండీ ఆర్టన్, ఎల్లీ నైట్ అండ్ ఏజే స్టైల్స్ గురించి మాట్లాడినారు. సో వాళ్ళు ఈరోజు ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు రోమన్ రైన్స్ దెబ్బలు తినడానికి వాళ్ళు ఫైట్ చేయబోతున్నారు. అర్థమైంది అంటే రాయల్ రంబల్ అంటే ముగ్గురు ఎవరైనా గెలుస్తారు. అండ్ ఆ సూపర్ స్టార్కి రాయల్ రంబల్లో రోమన్ రైన్స్ కుమ్మేస్తాడు. అండ్ అంతేకాదు రసల్ మేనియా అయినా సరే, రసల్ మేనియాలో ఎవరు రోమన్ రైన్స్ ముందు అడుగు పెడతారో ఆ సూపర్ స్టార్కి అంటే మన రోమన్ రైన్స్ కుమ్మేస్తాడు. అర్థమైందా, ది ట్రైబల్ చీఫ్ కుమ్మి పడేస్తాడు, ది హెడ్ ఆఫ్ ద టేబుల్ కుమ్మేస్తాడు ఎవరైనా సరే అని మన రోమన్ రైన్స్ గురించి గొప్ప మాట్లాడేసినారు మన పాల్ హేమన్. అండ్ అంతేకాదు ఇంకొక చాలా పెద్ద మాట చెప్పినారు పాల్ హేమన్. అండ్ అది ఏంటంటే ఈ మొత్తం భూమి పైన ఎవరు లేరంట, అంటే ఎవరు పుట్టలేదంట. రోమన్ రైన్స్ కి ఓడిపించే సూపర్ స్టార్ ఇంకా ఈ భూమి పైన అసలు లేడు, ఎవరు పుట్టలేదని మన పాల్ హేమన్ నిజంగా చాలా జబర్దస్త్ మాట చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే మన పాల్ హేమన్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ద ప్రిటీ డెడ్లీ వర్సెస్ మన బుచ్ అండ్ టైలర్ బేట్ మధ్యలో ఒక మంచి టాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచిన ఎవరు కాదు, మన బుచ్ అండ్ మన టైలర్ బేట్. సో నెక్స్ట్ మనకి మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ లో ఏజే స్టైల్స్ వర్సెస్ ఎలే నైట్ వర్సెస్ మన ది వైపర్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ లో గెలిచిన సూపర్ స్టార్ మన రోమన్ రైన్స్ అపోనెంట్ అనే మాట ఫర్ రాయల్ రంబల్. సో ఆ స్టిపులేషన్ ఉండే మ్యాచ్, సో అందుకనే ఈ మ్యాచ్ జరిగింది. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ మామూలుగా లేకుండే మన ర్యాండీ ఆర్టన్, ఏజే స్టైల్స్ అండ్ ఎలే నైట్ ఇద్దరు అంటే ముగ్గురు చాలా జబర్దస్త్ గా ఫైట్ చేసినారు. ఈ మ్యాచ్ లో ఫ్యాన్స్ అందరూ దిస్ ఈజ్ ఆసమ్ అని చాంట్ బి చేసినారు. అండ్ మన ఎలే నైట్ కి బ్లడ్ బి వచ్చింది. అండ్ బ్లడ్ ఎందుకు వచ్చింది నేను అందరికీ ముందే రీసెంట్లీ ఒక వీడియోలో అప్డేట్ చేసినాను మన బ్లడ్ పాలసీ పైన. అండ్ బాస్ అంతేకాదు అంటే చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ లో ఏమైందంటే మన ర్యాండీ ఆర్టన్ జబర్దస్త్ ఆర్కి వచ్చి పడేసినారు మన ఏజే స్టైల్స్. అంటే మన ఏజే స్టైల్స్ ఫినామినల్ ఫోర్ ఆర్మ్ కొడుతున్నప్పుడు దానికి ఆర్కి కింద కౌంటర్ ఇచ్చేసినారు మన ర్యాండీ ఆర్టన్ అండ్ కవర్ చేసినారు. అండ్ ఆల్మోస్ట్ మన ర్యాండీ ఆర్టన్ గెలుస్తుండే, కానీ అంతలోనే ఏమైందంటే మన ఎలే నైట్ రెఫరీకి రింగ్ బయటికి గుంజేసినారు. అండ్ బాస్ అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోయింది మన ది బ్లడ్ లైన్, అంటే మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ అండ్ సోలో సికోవా, జిమ్యూస్ అంటే వీళ్ళు వచ్చేసినారు. ఆ రింగ్ లో వచ్చి బాస్ అంటే చాలా భయంకరంగా అటాక్ చేసి పడేసినారు. అంటే ది బ్లడ్ లైన్ మొత్తం చాలా భయంకరంగా అటాక్ చేసింది మన ర్యాండీ ఆర్టన్, ఎలే నైట్ అండ్ ఏజే స్టైల్స్ పైన. అండ్ బాస్ అంతేకాదు రోమన్ రైన్స్ అయితే లైన్ వెళ్ళగా చాలా భయంకరంగా ఇచ్చి పడేసినారు. అంటే ఏజే స్టైల్స్ ఒక సాలిడ్ పవర్ బాంబ్ ఇచ్చేసినారు. ఎలే నైట్ కి అయితే సూపర్ అండ్ పంచ్ అండ్ స్పియర్ ఇచ్చి పడేసినారు. అండ్ బాస్ అంతేకాదు ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ కి అయితే మన సమ్మన్ స్పైక్ అండ్ స్పియర్ కాంబో అంటే రెండు ఒక్కటిసారి పడ్డాయి అన్నమాట. స్పియర్ పడ్డది అండ్ మన సమ్మన్ స్పైక్ పడ్డది. సో కాంబో పడ్డది మన ది వైపర్ ర్యాండీ ఆర్టన్ కి. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడ రింగ్ సైడ్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ ఉండే. అండ్ నిక్ ఆల్డిస్ ఇదంతా చూసినాడు, దగ్గర నుంచి చూసినారన్నమాట. అంటే రోమన్ రైన్స్ కుమ్మేస్తున్నాడు, రోమన్ రైన్స్ ఎవరికి ఇంటలేడు అని మన నిక్ ఆల్డిస్ దగ్గర నుంచి చూసినారు. అండ్ నిక్ ఆల్డిస్ పాల్ హేమన్ కి ఒక మాట చెప్పినారు. సో ఫస్ట్ మన పాల్ హేమన్ ఏమంటే నాతో ఎందుకు మాట్లాడకని మన పాల్ హేమన్ చెప్పినారు. సో నిక్ ఆల్డిస్ ఏమని చెప్పినారు అంటే చూడు, రోమన్ రైన్స్ రింగ్ లో సెలబ్రేట్ చేస్తుండే కదా, సో రోమన్ రైన్స్ కి కంగ్రాచులేషన్స్ అని చెప్పు. ఎందుకంటే రోమన్ రైన్స్ ఇప్పుడు ఒక ఫెటల్ 4-way మ్యాచ్ కోసం అఫీషియల్ అయిపోయింది. అంటే ఇప్పుడు అంటే రోమన్ రైన్స్ ఈ మ్యాచ్ మధ్యలో వచ్చి అంటే మొత్తం ఖరాబ్ చేసి పడేసిండు కదా. సో అందుకనే నిక్ ఆల్డిస్ ఈ మ్యాచ్ కి ఒక ఫెటల్ 4-way మ్యాచ్ లా మార్చేసినాడు అన్నమాట. సో ఇప్పుడు మనకి రాయల్ రంబల్ లో రోమన్ రైన్స్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ ఏజే స్టైల్స్ వర్సెస్ ఎల్ఏ నైట్ మధ్యలో ఒక సాలిడ్
ఫెటల్ 4-way మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి. అంటే ఆల్రెడీ కొన్ని రూమర్స్ ఉండే అంటే ఫెటల్ 4-way జరగచ్చు అని. సో ఫైనల్లీ అది నిజమైంది. సో ఫెటల్ 4-way మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ హైలైట్ ఏంటంటే మన నిక్ ఆల్డిస్ పాల్ హేమన్కి చెప్పినారు. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏదైనా జనరల్ మేనేజర్ ఏం చేస్తారు, మైక్ తీసుకొని చెప్తారు. బట్ మైక్ తీసుకొని చెప్పలేదు, డైరెక్ట్గా పాల్ హేమన్కి చెప్పినారు. అండ్ అంటే రోమన్ రైన్స్ తెలియదు అన్నమాట. రోమన్ రైన్స్ రింగ్లో అంటే ఇలా పైన అటాక్ చేస్తుండ్రు, అంటే సెలబ్రేట్ చేసుకుని ఒక టైప్లో నేను కుమ్మేస్తున్నా అది అని మన రోమన్ రైన్స్ మాట్లాడుతుంటారు కదా. సో అదే రింగ్లో మాట్లాడుతుంటారు రోమన్ రైన్స్ తెలియదు అన్నమాట. పాల్ హేమన్కి ఇన్ఫార్మ్ చేసినారు మన నిక్ ఆల్డిస్. అండ్ పాల్ హేమన్కి ఎందుకు ఇన్ఫార్మ్ చేసినారు అంటే మైక్లో ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అంటే దానికి ఇంకో రీజన్ ఉంది. అండ్ అది ఏంటంటే రోమన్ రైన్స్ ఆల్రెడీ ఫుల్ మూడ్లో ఉండే, ఫుల్ కోపంలో ఉండే కదా. సో రోమన్ రైన్స్ నిక్ ఆల్డిస్ పైన అటాక్ చేస్తాడని అదొక చిన్న భయం, అంటే ఆ టైంలో చూపించినారనమాట. అందుకనే మైక్లో చెప్పలేదు నిక్ ఆల్డిస్, డైరెక్ట్గా పాల్ హేమన్కి చెప్పి అక్కడికి వెళ్ళిపోయినారు. సో నిజంగా చాలా మంచిగా ప్లాన్ చేసినట్టు చాలా జబర్దస్త్ ఉండే అనమాట ఈరోజు స్మాక్ డౌన్. సో ఫెటల్ 4-way మ్యాచ్ మన రాయల్ రంబల్ కోసం కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ కొంచెం డేంజర్లో ఇరికిపోయినాడు. రోమన్ రైన్స్ ఇప్పుడు కొంచెం డేంజర్ జోన్లో వచ్చేసినారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే అప్పుడు అంటే మధ్యలో ఎవరైనా ది బ్లడ్ లైన్ మెంబర్ వచ్చి హెల్ప్ చేస్తుండే, ఇది కూడా అయిపోతుండే. బట్ ఇది ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కాదు, ఒక ఫెటల్ 4-way మ్యాచ్. అండ్ ఈ ఫెటల్ 4-way మ్యాచ్ ఒక చిన్న మిస్టేక్ అయినా సరే అంటే రోమన్ రైన్స్కి పిన్ చేయాల్సిన అవసరం లేదు ఈ మ్యాచ్ గెలవడానికి. ఫెటల్ 4-way మ్యాచ్ రూల్స్ ప్రకారం ఛాంపియన్కి పిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్లో ఏ సూపర్ స్టార్కైనా పిన్ చేసి గెలవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ అంటే మన ఎల్ నైట్కి పిన్ చేసి గెలవచ్చు, లేదంటే ఏజే స్టైల్స్కి పిన్ చేసి గెలవచ్చు. అంటే మన ఏజే స్టైల్స్ సేమ్ అంటే ఎల్ నైట్ లేదంటే ర్యాండీ ఆర్టన్ పైన పిన్ చేసి గెలవచ్చు అనమాట. సో సేమ్ అంతే. సో ఇప్పుడు ఒక చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరికిపోయింది అనమాట మన రోమన్ రైన్స్. సో ఫెటల్ 4-way మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు, చాలా సీరియస్, చాలా డేంజర్గా ఉంటాయన్నమాట ఈ మ్యాచ్. స్పెషల్లీ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం అయితే చాలా భయంకరమైన మ్యాచ్ అనమాట. ఎందుకంటే ఈ మ్యాచ్లో కానీ ఏమైనా కావచ్చు, ఎందుకంటే రోమన్ రైన్స్కి పిన్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాచ్ గెలవడానికి ఎవరికైనా పిన్ చేసి ఈ మ్యాచ్ గెలవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ మ్యాచ్ పైన మీరేమంటారు, మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.